ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదే విధముగా యూట్యూబ్లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలు, మమ్మలను ప్రేమించే బిడ్డలు, మా పరిచర్య నిమిత్తము ఎంతో విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం. మా దేవుని కుటుంబము మీ అందరికీ, మీకున్న మీ కుటుంబాలకు సంఘపక్షముగా, కుటుంబపక్షముగా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పరిచర్య నిమిత్తము స్పాన్సర్ చేస్తున్న ప్రజలు అనేక మంది, మందిర పరిచర్య కోసము, సువార్త కోసము అనేక మంది స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ దినమున మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనం చూద్దాం. ఈ ప్రభు పనులలో పాల్గొనే బిడ్డలు తన శరీరాన్ని, తన రక్తానికి సాదృశ్యముగా ఉన్న ఈ రొట్టె రసమును స్వీకరించే బిడ్డలు, ఈ దినమున మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన్ని ఆరాధించడానికి దేవుడు మనకి తన కృపను ఇవ్వకపోతే, దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని ప్రేమించి మనల్ని రక్షించకపోతే ఈ దినమున మనము బ్రతికి ఉండలేము. ఆయన కాపుదల మన జీవితంలో లేకపోతే, ఆయన మనల్ని ప్రేమించకపోతే మనము ఏమైపోదుమో. బైబిల్ గ్రంథంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి, లేఖన భాగముల నుండి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ దినమునకు మరి ఏర్పాటు చేయబడిన అంశము ఏంటంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన అంశము ఏమిటంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారా. ఈ విషయము అనేక మందికి, క్రైస్తవుల బిడ్డలకు కొద్దిమందికి తెలుసు, కొద్దిమందికి తెలియదు. వారు అంతగా తెలుసుకునే వ్యక్తులు కాదు. ఇక్కడ దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, దేవుడు మన ముందు ఒక క్వశ్చన్ మార్క్ ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభువు మన ముందు ఒక క్వశ్చన్ మార్క్ ఉంచాడు. ఆయన మనలను తన బిడ్డలుగా, తల్లి గర్భంలో రూపింపక మునిపే మనల్ని తన బిడ్డలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఉండాలని ఈ లోకమునకు పంపితే, అలనాడు ఇశ్రాయేలీల ప్రజలు ఏ విధంగా అయితే దేవునికి విరోధముగా, దేవుణ్ణి దుఃఖపరుస్తూ, దేవుని మాటను లక్ష్య పెట్టకుండా దేవుణ్ణి బాధపరిచారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఈ లోకములోకి పంపినప్పుడు ఆయన బిడ్డలుగా ఉండకుండా, ఆయన కుమారులుగా ఉండకుండా, ఆయన శిష్యులుగా ఉండకుండా అన్యమత ఆచారాలను ఆచరిస్తూ, విగ్రహాలను ఆచరిస్తూ, కొంతమంది క్రైస్తవులు కూడా మందిరములో దేవుణ్ణి ఆరాధించి, మందిరము అయిపోయిన తర్వాత వారి భక్తి జీవితము లోకములో ఉన్న వ్యక్తుల మాదిరిగా మార్చుకుంటున్నారు. ఈ దినమున ఈ సందేశము ద్వారా ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. మీరు విలువ పెట్టిన కొనబడిన వారా? ప్రశ్న వేసుకోవాలా? మీ జీవితము ప్రభువుని చూసే జీవితమా? మీ జీవితము ప్రభువుని ఆరాధించే జీవితమా? మీ జీవితము మీరు ఇచ్చే విలువ ఎవరికి ఇస్తున్నారు? మీరు ఇచ్చే ఇంపార్టెన్స్, ఆ ప్రథమ స్థానము ఎవరికి ఇస్తున్నారు? కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన హృదయంలో ఒక క్వశ్చన్ మార్క్ నేను పెడుతున్నాను ఈ సందేశము ద్వారా. మీరు విలువ పెట్టి కొనబడిన వారా? ఇది ప్రశ్న. మనము తెలుసుకోవలసినది, మనము ఏమై ఉన్నాము, మన స్థితి ఏమిటి, దేవుని పరిచర్యలో, ఆత్మీయ జీవితములో మన స్థితి ఏమిటి? ఇంకనూ పాలు తాగే బిడ్డలుగా ఉన్నామా? ఇంకా ప్రాకే బిడ్డలుగా ఉన్నామా? ఎప్పుడైతే మన జీవితము మారు మనసు పొంది, మార్పు కలిగి, రక్షణ అనుభవంలోకి వచ్చి నూతన జన్మలో ఉన్న మనము
సంవత్సరములు గతించినప్పటికీ, అనేక సంవత్సరములు సంఘములో ఉన్నప్పటికీ, ఎంతో సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగినప్పటికీ, నీ ఆత్మీయ జీవితములో నీ ఆత్మీయ స్థితి ఏమిటి? మీరు విలువబెట్టి కొనబడిన వారుగా మీరు గుర్తించబడుతున్నారా? ఆయన రక్తంలో మీరు ఎప్పుడైతే కడగబడ్డారో, మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. దేవుని మాటలు స్పష్టంగా తెలియబడుతున్నాయి. మీరు ఎప్పుడైతే నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి, మీ గత రోత జీవితాన్ని వదిలిపెట్టి ఆరు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చిన మీరు, దేవుని బిడ్డలుగా, దేవుని శిష్యులుగా ఉన్న మీరు, విలువ పెట్టి కొన్నాడు మిమ్మలను. ఆయన రక్తములో మీ పాపములను కడిగి ఆయన సొత్తుగా చేర్చుకున్నాడు. మరొకసారి మీకు ఈ ప్రశ్న వేస్తున్నాను, మీరు విలువ పెట్టి కొనబడిన వారా? ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే, ఆయన రక్తంలో మీ పాపములను కడిగాడు, మీ దోషములను కడిగాడు, మిమ్మలను నీతిమంతులుగా తీర్చాడు. ఒక ఉదాహరణ చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక మొబైల్ ఫోన్ మనం కొన్నాము. ఈ మొబైల్ ఫోన్ నేను కొన్నాను. ఇది జీవితాంతము నా దగ్గర ఉంటుంది. ఒకవేళ పాడైపోతే తీసివేస్తాము, లేకపోతే అమ్మి వేస్తాము. ప్రభువు ఏం చెప్తున్నాడంటే, నిన్ను నేను కొనుక్కున్నాను. నీ పాడైపోయిన స్థితిలో నుండి, నీ పాపముల నుండి, నీ రోగముల నుండి, నీ బాధల నుండి, నీ సమస్యల నుండి నిన్ను విడిపించాను. నా రక్తంలో కడుక్కొని నా సొత్తుగా చేసుకున్నాను, నా సొత్తుగా చేసుకున్నాను. కానీ నీ భక్తి జీవితము ఏ విధంగా ఉన్నది? నీ భక్తి జీవితము ఏ విధంగా ఉన్నది? నీ జీవితంలో ఆత్మీయ భక్తి ఏ విధంగా ఉంది? ఈ దినమున మనము ప్రశ్న వేసుకోవాలా? అనేక సార్లు, అనేక దినములుగా, అనేక సంవత్సరములుగా మనము ప్రభు బలలో పాల్గొంటాము. అనేక సంవత్సరములుగా మరి దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని మనము తీసుకుంటున్నాము. ఈ దినమున దేవుడు మన ముందు ఒక ప్రశ్న ఉంచుతున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారా? మీరు విలువ పెట్టి కొనబడిన వారా? ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలు, ఈ విషయాన్ని, ఆయన రక్తంలో నీ పాపములను కడుక్కొని నీతిమంతులుగా తీర్చబడిన నీవు, నేను విలువ పెట్టి కొనబడిన వాడను, నేను విలువ పెట్టిన కొనబడిన వాడను అనే సత్యము నీ జీవితంలో ఉంటే నీవు దేవునికి సాక్షిగా ఉంటావు. నేను విలువ పెట్టి కొనబడిన వ్యక్తిని, ఆయన రక్తము ద్వారా నేను కడగబడి పరిశుద్ధముగా, పవిత్రముగా చేయబడి, నేను, ఆయన నన్ను కొన్నాడు. నేను విలువైన సొత్తును, విలువైన సొత్తును, విలువైన సొత్తును. ఆ సత్యము నీలో ఉంటే నీవు దేవుడిని విడిచిపెట్టే వ్యక్తివి కాదు, నీవు కీడు చేసే వ్యక్తివి కాదు, నీవు లోకములో కలిసే వ్యక్తివి కాదు, నీవు అపరిశుద్ధులతో ఉండే వ్యక్తివి కాదు, నీవు అపవిత్రుడుగా జీవించే వ్యక్తివి కాదు. ఇదినమన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. 6వ అధ్యాయము 20వ వచనము. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి, మహిమపరచుడి. పై వచనాల్లో మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోమని చెప్పాను. మీరు విలువ పెట్టి కొనబడిన వారా అని ప్రశ్న వేసుకోమన్నా.
ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే మీ పాపములను విడిపించుకొని విడుదల చేసుకుని ఆయన రక్తంలో కడిగించారో, ఆయన రక్తంలో మీ పాపములను కడిగారో, అప్పుడు మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. మరలా చెబుతున్నాను, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. క్రైస్తవులు విలువ పెట్టి కొనబడ్డారు, విశ్వాసులు విలువ పెట్టి కొనబడ్డారు. దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా ఉన్న వ్యక్తులు విలువ పెట్టి కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. విలువ పెట్టి ఆయన కొన్నాడు. మనల్ని విలువ పెట్టి కొన్న ఆ దేవుడును మనము ఏ విధంగా చూస్తున్నాము? ఆయన ఒక వస్తువుని లేకపోతే ఒక గ్లాసుని మనము డబ్బులు పెట్టి కొంటే అది పగిలిపోకుండా ఎంతో భద్రముగా చూస్తాము, ఎంతో భద్రముగా కాపాడుకుంటాము. మనల్ని ఆయన విలువ పెట్టి కొన్నాడు. మీ దేహముతో నన్ను మహిమపరచమంటున్నాడు. ఆయనకిచ్చే ప్రాధాన్యత ఏమిటి? ఆయనకిచ్చే స్థానం ఏమిటి? ఆయనకు చేసే భక్తి ఏమిటి? ఇదేనమున మీ జీవితంలో ప్రశ్నలు. ఎందుకంటే సంవత్సరములు గతించిపోయినా, ఎన్నో సంవత్సరములుగా మందిరంలో బ్రతుకుతున్నా మన జీవితంలో మార్పు లేకపోతే, మన జీవితంలో మారు మనసు అనుభవం లేకపోతే మనము ప్రభువు బిడ్డలుగా ఏ విధముగా ఉండగలము? ప్రభువు కుమారుగా, ప్రభువు కుమార్తెగా ఏ విధంగా ఉండగలము? ఇదైనా మన ఆలోచన చేసుకోవాలా, ఇదైనా మన ఆలోచన చేసుకోవాలా. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఆయన విలువ పెట్టి, ఆయన విలువ దేంతో కొన్నాడంటే డబ్బులతో కాదు. ఆయన రక్తాన్ని కార్చాడు మన కొరకు. ఆయన రక్తమే మనకు విలువగా. ఎంత విలువైనదంటే ఆయన రక్తము. ఇది మనము తెలుసుకోవాలా. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పితృపారపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. డబ్బులతో కానీ వెండి బంగారములతో కానీ మనము విమోచించబడలేదు. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు, మీరు నా సొత్తు. ఏ విధంగా మనము విమోచించబడ్డాము, ఏ విధంగా మన పాపములు విడిపించబడ్డాయి అని అంటే, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మీరు ఎరుగరు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మా నిమిత్తము, ఇక్కడ ఆయన అమూల్యమైన రక్తము ద్వారా, ఆయన అమూల్యమైన రక్తం ద్వారా, అనగా ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఏ కపటము లేదు. ఆయన అందరి పట్ల ప్రేమను ప్రకటించాడు. ఆయన అందరి పట్ల ప్రేమను చూపించాడు. ఆయన ఎవరి పట్ల అన్యాయము చేయలేదు, ఏ పాపము చేయలేదు. ఆయన బ్రతికిన దినములన్నీ ఎక్కడను కూడా ఏ నిందారోపణలు లేకుండా, ఏ అపవిత్రత చోటు లేకుండా పవిత్రముగా జీవించి
పవిత్రముగా జీవించి గొర్రె పిల్ల లాంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడ్డాము. ఈ విషయంని మనము తెలుసుకోవాలా. ఎందుకంటే ఆయన మాత్రమే, ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ద్వారా రక్షణ వచ్చింది. ఆయన ద్వారా మాత్రమే మన మార్పు కలిగిన జీవితంలోకి రాగలము. ఎందుకంటే అనేక మంది తాగుబోతులు, అనేక మంది డ్రగ్స్కు, మద్యానికి ఎడిక్ట్ అయిపోయి అనేక మంది తిరిగిపోతులు కుటుంబాలను, సంసారాలను, అనేక మంది జీవితాలను నాశనము చేసుకుని ప్రభువు వైపు చూసి ప్రభు పరిచర్యలో నిలబడి వారందరూ కూడా వారి జీవితాలను మార్చుకున్నారు. వారి జీవితాలను దేవుని వైపుకు ఎప్పుడైతే తిరిగారో, మారు మనసు అనుభవంలోకి వారు ఎప్పుడైతే వచ్చారో, వారి జీవితము ఏ విధంగా మారిందంటే వారి జీవితము ఆశీర్వాదకరముగా మారింది. వారు విలువ పెట్టి కొనబడిన ప్రజలుగా ఉన్నారు. వారు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉన్నారు. వారు దీవించబడిన బిడ్డలుగా ఉన్నారు. అనేక మందికి వెలుగుకరముగా, ఆశీర్వాదకరముగా ఉన్నారు. ఏదైనా ఇంకను మారు మనసు పొందక, దేవుని తెలుసుకునక, అసత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఆ యేసుక్రీస్తుని ఎప్పుడైతే మీ జీవితంలోకి ఆహ్వానిస్తారో, ఆయన రక్తంలో మీ పాపములను కడుక్కుంటారు. ఆయన మిమ్మలను ఆ దినము నుండి ఆయన సొత్తుగా, ఆయన బిడ్డలుగా విలువ పెట్టి మిమ్మలను కొనుక్కోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ లోకములో ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు, ఎన్నో చేయాలని ఆశపడతా ఉంటాము. ఈ దినమున మరి ఈ లోకాశలతో మనము బ్రతుకుతున్నామేమో, లోక కోరికలతో బ్రతుకుతున్నామేమో. కానీ ఈ లోకంలో ఉన్నవి అన్నీ కూడా ఒక దినాన గతించిపోతాయి. ఈ లోకంలో ఉన్నవి అన్నీ కూడా ఒక దినాన నిర్వీర్యమైపోతాయి. నోవాహు దినమల్లో మరి లోకంలో ఎంతో మంది సంపాదించుకున్నారు. నోవాహు దినముల్లో సమస్తమును నాశనమైపోయినాయి. దేవుడు చెప్పాడు, ఆ ఓడను తయారు చేసుకుని ఆ ఓడలోకి కుటుంబాన్ని తీసుకువెళ్ళమన్నాడు. నోవాహుతో ఆ ఓడలో ఏదైతే ఉన్నవో అవి మాత్రమే ఉంచబడ్డాయి. సమస్తము నాశనము చేయబడ్డాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ ఆత్మీయ కుమారులారా, ఈ దినమున నీ జీవితము ఏ పాటిదో తెలుసుకున్నావా? మీరు విలువ పెట్టి ఆయన రక్తంలో కొనబడిన ప్రజలుగా మీరున్నారా? ఆయన రక్తములో మీ జీవితము ఏ విధంగా ఉన్నది? ఆయన రక్తంలో కొనబడిన మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. క్రైస్తవులు విలువ పెట్టి కొనబడిరి. మొదటి మాట, క్రైస్తవులు విలువ పెట్టి కొనబడిరి. రెండవ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో, క్రీస్తు రక్తముతో విమోచించబడిన వారము మనము, ఆయన అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును, నిష్కంకలమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్షణ చేత విమోచించబడితిమి. క్రైస్తవులు క్రీస్తు రక్తముతో విమోచించబడిన వారు. మీరు మీ సొత్తు కాదు. మీరు విమోచించబడ్డారు. మూడవ అంశంలోకి చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుతారా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాగా
ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయను. మరి ఎవరైతే క్రీస్తునందుంటారో వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి. నీ పాపములు, మీ దోషములు ఎప్పుడైతే నువ్వు సిలువలో కాచిన రక్తము ద్వారా నీ పాపము, పాప క్షమాపణ, విమోచన, విడుదల ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో, రక్షణ అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఆ దినము నుండి పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయను. ఆ దినము నుండి నీ జీవితము దేవుని కొరకు జీవించే జీవితము, ఆ దినము నుండి దేవుని ప్రేమను ప్రకటించే వ్యక్తిగా ఉండాలా, క్రీస్తు ప్రేమను చూపించే వ్యక్తిగా ఉండాలా, క్రీస్తుకు సాక్షిగా ఉండాలా, క్రీస్తు సువార్తను నువ్వు ప్రకటించాలా. మరణము వరకు, అంతము వరకు ఆయన సువార్తను ప్రకటించాలా. ఆయన పుట్టుక విలువైనది, ఆయన మరణము విలువైనది, ఆయన పునరుద్ధానము విలువైనది. ఆయన పుట్టుకలో ప్రాముఖ్యత ఉన్నది. ఆయన పుట్టుక ద్వారా రక్షణ వచ్చినది, ఆయన పుట్టుక ద్వారా వెలుగు వచ్చినది, ఆయన పుట్టుక ద్వారా సమాధానము, శాంతి, అనేకమైనవి ఆయన పుట్టుక ద్వారా వచ్చినవి. ఆయన మరణము ద్వారా ఈ లోకములో పాపములో ఉన్న జీవితాలకు, ఈ లోకములో పాప బంధకాలతో ఉన్న వ్యక్తులకు ఆయన మరణము ద్వారా, ఆయన సిలువలో కాచిన రక్తము ద్వారా విడుదల, విమోచన వచ్చింది. నీ రక్తములో, ఆయన రక్తములో నీ పాపములు కడుక్కోవడానికి, మారు మనసు పొందడానికి విమోచన. గొర్రె పిల్ల రక్తము, ఆయన మన కోసము గొర్రె పిల్ల వలె బలింపబడ్డాడు, గొర్రె పిల్ల వలె బలి చేయబడ్డాడు. తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకొని ప్రభువు మన కోసము సిలువలో త్యాగము చేశాడు. క్రైస్తవునిగా క్రీస్తులో నూతనముగా జీవించాలా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్త వాయను. ఇదిన మన ప్రభువుని ఇంకను తెలుసుకొనకపోతే, ఇంకను నీ జీవితంలో మార్పు కలిగి జీవించకపోతే, రక్షణ అనుభవంలోకి రాకపోతే, ఈ దినమున ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో. ఎందుకంటే నీవు ఒకవేళ ఈ దినమున చనిపోతే, నీవు ఒకవేళ ప్రభువుని అంగీకరించకుండా నువ్వు చనిపోతే, నిత్యము మండే అగ్నిలో, ఆ పాతాళములో నీవు రోదన చెందుతుంటే, నా కుమారుడు ఎన్నో దినములుగా వాక్యాన్ని వింటున్నాడు, ఎన్నో దినములుగా మందిరములో ఉంటాడు, కానీ మారు మనసు, రక్షణ అనుభవంలోకి రాక ఆ పాతాళంలో యాతన చెందుతున్నాడు, ఆ నిత్యము మండే అగ్నిలో బాధపడుతున్నాడు, ఆ నరకంలో కొట్టుమిట్లాడుతున్నాడు. ఏ దినమున ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఏ దినమున మన జీవితము ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఎంతో మంది యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు, ఎంతో మంది యవనస్తులు, ఎంతో మంది చనిపోతున్నారు. హార్ట్ అటాకులతో చనిపోతున్నారు. అనేక రోగములతో, బాధలతో, సమస్యలతో హత్యలు చేయబడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. ఈ దినమున ప్రభువు నిన్ను హెచ్చరించేది ఏంటంటే, ఇంకను నీ జీవితము మార్పు కలిగి జీవించకపోతే, మారు మనసు అనుభవంలోకి నువ్వు రాకపోతే, దేవుడు నీకోసము దుఃఖపడుతున్నాడు, దేవుడు నీకోసము బాధపడుతున్నాడు. క్రైస్తవునిగా క్రీస్తులో నూతనముగా జీవించాలి. క్రైస్తవుడు క్రీస్తులో నూతనముగా జీవించాల. నీవు మార్పు కలిగి జీవించి, మారు మనసు కలిగి జీవించి, దేవుని కొరకు మరలా నూతనముగా జీవించాలి. 6వ అధ్యాయము 15 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనము. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని
వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఎందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వనకు దూరంగా పారిపోడి. ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఒక వేశ్యతో పోలుస్తున్నాడు. ఒక వేశ్యతో ఉన్న వ్యక్తి ఆయన వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తెగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకమై ఉన్నాడని మీరు ఎరుగరా? ఎప్పుడైతే మీరు దేవునికి సొత్తుగా మార్చబడ్డారో, దేవుని బిడ్డలుగా మార్చబడ్డారో, ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. మనము ఎప్పుడైతే మన జీవితము ప్రభువుకి సమర్పించుకుంటామో, ఎప్పుడైతే మన జీవితములో ప్రభువుకి స్థానం ఇస్తామో, అప్పుడు ఆయనతో మనము ఏకాత్మై ఉంటాము. మీరు క్రైస్తవులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు విలువ పెట్టి కొనబడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకోవాలని మీరు విలువ పెట్టి వారా అనే ప్రశ్న మీ ముందు ఉంచబడింది. శరీరము పరిశుద్ధ స్థలము, హృదయము అతి పరిశుద్ధ స్థలము. క్రైస్తవునికి హృదయము చాలా శుద్ధి అవసరము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎవరు దేవుణ్ణి చూస్తారు? నీ హృదయము శుద్ధిగా ఉండాలా. క్రైస్తవునికి ముఖ్యమైనది ఏంటంటే హృదయ శుద్ధి. నీ శరీరము పాపమునకు అవకాశం ఇవ్వకుండా, పాప ఆలోచనలు, చెడు తలంపులకు అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధముగా జీవించాల. శరీరము ద్వారా మనము ప్రభువుని మహిమపరిచే వ్యక్తులుగా ఉండాల. ఈ దేవుడిచ్చిన ఈ శరీరముతో ప్రభువుని ప్రేమించి ప్రభువుని మహిమపరచాలి. కానీ ఈ దేహముతో, ఈ శరీరముతో మన ఆలోచనల మేరకు మన కోరికలు, మన సుఖములు తీర్చుకోవడానికి కాదు. క్రైస్తవునికి హృదయ శుద్ధి చాలా అవసరము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. నీ జీవితము, నీ హృదయము శుద్ధిగా ఉండాలా. నీవు అపవిత్రపరచుకుని ఈ తెల్ల సొక్కాయికి ఒక చిన్న నల్లది మచ్చ వేసామంటే ఆ మరక కనబడుతుంది. నీ జీవితంలో ఏదైనా నుండైనా ప్రభువుని అంగీకరించి మారు మనసు అనుభవంలోకి రా. రక్షణ అనుభవంలోకి రా. మొట్టమొదటిగా క్రైస్తవునికి హృదయ శుద్ధి అవసరము. రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇక్కడ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలను. జీవము గల దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. ఉజ్జీవము, ఆత్మీయ ఉజ్జీవము ఇచ్చే దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాము. అనేక మంది కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన పైకి లేపి దేవుడని మనం నమ్ముచున్నాము. ఆయన స్వస్థత ఇచ్చే దేవుడని నమ్ముచున్నాము. ఆయన విడుదలిచ్చే దేవుడని నమ్ముచున్నాము. ఆయన జీవము గల దేవుడని నమ్ముచున్నాము. జీవము ఇచ్చే దేవుణ్ణి మనం ప్రేమించేటప్పుడు మంచి దినములు చూడగోరువాడు
దేవుడు నాకు మంచి చేయాలి, దేవుడు నేను పరిశుద్ధముగా భక్తి శ్రద్ధలతో భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో నీ జీవితంలో చెడ్డ ఆలోచనలు రావు, చెడ్డ మాటలు పలకవు. చెడ్డ మాటలు పలకకుండా, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునే వ్యక్తిగా ఉంటావు. నీ పెదవులను కాచుకునే వ్యక్తిగా ఉంటావు. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. మేలు చేసే వ్యక్తిగా మారిపోతావు. ఎప్పుడైతే నువ్వు జీవము గల దేవుణ్ణి ప్రేమిస్తావో, జీవమిచ్చిన దేవుణ్ణి ప్రేమిస్తావో, నీ జీవితంలో విలువగా ఎంచుకున్న దేవుణ్ణి ప్రేమిస్తావో, ఆ యేసుక్రీస్తుపై ఎప్పుడై ఆధారపడతావో, ఆయన చిత్తాన్ని తెలుసుకుని నీ జీవితము సాగిస్తావో, అప్పటి నుండి నీ జీవితంలో ఏమి రావంటే చెడ్డ మాటలు పలకవు, కపటమైన మాటలు పలకవు. మాటల్లోనూ క్రియలోనూ పవిత్రతలోని చాలా శుద్ధికరంగా ఉంటావు, శుద్ధి చేసిన వ్యక్తిగా ఉంటావు, పవిత్రముగా జీవిస్తావు, పరిశుద్ధుడిగా నీవు జీవిస్తావు. కొలసీల రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలసీల రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, కొలసీల రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. మనము మాట్లాడే మాటలు ఏ విధంగా ఉండాలంటే, మరి మనము ఆహారము తినేటప్పుడు ఆ కూరలో రుచికరం ఏ విధంగా చూస్తామో, మన మాటలు కూడా ప్రభువు పలికిన మాటలు, ప్రభువు వాక్యంలో నుండి ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు అవి స్పష్టముగా ఖచ్చితముగా దేవుని స్వార్థ మాటలు, దేవుని స్తుతి మాటలు, దేవుని మహిమపరిచే మాటలు మన జీవితంలో అలవర్చుకోవాలి. అవి మనకెంతో మేలు చేస్తాయి. ఎప్పుడైతే మనము ప్రభువుకి పరిచర్య చేస్తామో, ప్రభువుకి మనము దినదినము ప్రకటిస్తూ ప్రభువుని మహిమపరుస్తామో, నా కోసము శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో దేవుడు వారిని పరలోక రాజ్యంలో నీ కొరకు కిరీటములు దాచి ఉంచాడు. నీవు నా కోసం నిందలు పడుతున్నావా, నా కోసం శ్రమ పడుతున్నావా, నా రాజ్యంలో నీకు కిరీటాలు దాచి ఉంచానని దేవుడు వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, దేవుడు వాగ్దానాలు ఇచ్చిన దేవుడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఎలాగుండకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన నోటి నుండి శాపవచనాలు లేకపోతే ఆశీర్వాద వచనాలు, శుభవచనాలు పలికే వ్యక్తులుగా ఉంటున్నారేమో, మీ నోటి నుండి బూతులు తిట్లు వస్తున్నాయేమో, అదే నోటి నుండి దేవుణ్ణి మహిమపరుస్తున్నారేమో, అదే నోటి నుండి ఆశీర్వాదాలు ఇస్తున్నారేమో. నా ప్రియ సహోదరులారా, అలా ఉండకూడదు, ఆ విధంగా ఉండకూడదని హెచ్చరిస్తున్నాడు. మీ నోట నుండి శుభవచనాలే రావాలా. ఎల్లప్పుడూ మీరు స్తుతించే బిడ్డలు, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు, దేవుని మహిమపరిచే బిడ్డలు మీరు ఏ విధంగా ఉండాలంటే, మీ నోట నుండి ఆశీర్వాదపు వచనాలు, ఆశీర్వచనాలు, శుభవచనాలు మాత్రమే పలకాల. శపింపులు, తిట్లు, బూతులు ఇవి కాదు మన జీవితంలో ఉండవలసినవి. మూడవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము.
చేసుకుందాము. మనము దేవుని బిడ్డలమైన మనము, ప్రభు బిడ్డలమైన మనము మన శరీరముతో చేసిన పాపములు, ఆత్మలో కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులుగా చేసుకోవాలా. మనము ఎప్పుడు కూడా పాప జీవితంలో కొనసాగి బిడ్డలుగా ఉండొద్దు. ఎప్పుడైతే దేవునికి స్థానం ఇస్తామో ఆ దినము నుండి జీవములోను పనిలోను పవిత్రత కలిగి జీవించాలా, పవిత్రత కలిగి జీవించాలా. శుద్ధి చేయబడిన వ్యక్తులుగా మనం ఉండాలా. బంగారమును మనము చూస్తే ఎన్నో కొరడా దెబ్బలు కొట్టబడి, ఎన్నో సుత్తి దెబ్బలు కొట్టబడి దాన్ని కరిగించి ఆ నిప్పుల కొలిమిలో కాల్చి ఎన్నో చేస్తేనే కానీ అది ఒక అందమైన ఆకారములో మెరుస్తూ కనిపించదు. మరి ఒక రాయిని మనము చూస్తే శిల్పకారుడు దాన్ని చెక్కి ఒక ఆకారము తీసుకొస్తే ఎన్ని సుత్తి దెబ్బలు తింటే, ఎన్ని ఒలి దెబ్బలు తింటే ఆ శిల్పము అందముగా చెక్కబడదు. ఏదైనా మన ప్రభువు మనల్ని ఒక శిల్పము వలె, ఒక బంగారము వలె, ఒక నక్షత్రము వలె లోకమునకు వెలుగుకరముగా, లోకమునకు రక్షణ సువార్తను ప్రకటించే బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన సువార్త నిమిత్తము మనము ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము ఆయన్ని మహిమపరిచే వ్యక్తులుగా ఉండము. మరి పెండ్లి కుమార్తె వలె మనము సిద్ధముగా ఉండాల. ప్రభువు రాకడ వచ్చినప్పుడు మనము ఆయనతో ఎత్తబడుటకు మనము సిద్ధముగా ఉండాలి. ప్రభువు రాకడలో మనము ఆయనతో కొనిపోబట్టకు మనము సిద్ధముగా ఉండాలి. దేవుడు మనల్ని ఆయన రక్తం ద్వారా, ఆయన రక్తములో మన పాపములను కడిగి మనల్ని విలువ పెట్టిన జనముగా, విలువ పెట్టి కొన్న ప్రజలముగా మనల్ని చేసుకున్నాడు. మరికొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఆయన రక్తం ద్వారా కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసుకున్నాడు. ఏ విధంగా జీవించాలో మనము తెలుసుకున్నాము. లోకమును ప్రేమించక ఏ విధంగా ఉండాలో కొన్ని విషయాలు మీకు చెప్పి మన సందేశాన్ని ముగించుకుందాం. లోకమును ప్రేమించువారు కాక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుతారా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయునే. విలువ పెట్టి కొనబడిన ఆయన సొత్తైన ప్రజలమైన మనము, విలువ పెట్టి కొనబడి ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులుగా ఉన్న మనము లోకమును ప్రేమించక, లోకములో ఉన్న ప్రజలకు, ఆపత్కాలంలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్న ప్రజలకు మనము దేవుని ప్రేమ చూపే వ్యక్తులుగా ఉండాలి. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో తండ్రైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాల్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయేనా. అనేక మంది తల్లిదండ్రులు లేని బిడ్డలను, అనేక మంది విధవరాండ్రులను వారి ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం, ఈ లోక మాలిన్యము, ఈ లోక పాపములను మనకంటకుండా ఈ శరీరమును ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధముగా ఉంచుకుంటూ అపవిత్రకరమైనవి మన జీవితంలో రాకుండా ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన యాగములు చేయాల. దేవునికి ఇష్టమైన యాగములు ఏంటంటే
ఎవరైతే అక్కరలో ఉంటారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరైతే సమస్యల్లో ఉంటారో, ఎవరైతే దిక్కులేని వారిగా ఉంటారో, ఎవరైతే తినడానికి తిండి లేని ప్రజలుగా ఉంటారో, అటువంటి వారికి మనము ఆహారము, వస్త్రములు వారికి అవసరమైనవి ఇచ్చే వ్యక్తులుగా మన జీవితము ఉండాలా. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే అది ఆషామాషి జీవితము కాదు. నీ జీవితము విలువ నీవు తెలుసుకోవాలా. నీ జీవితము నీవు విలువ తెలుసుకోవాలా. ఒక వజ్రము ఎంత విలువైనదో నీకు తెలుసు, ఒక బంగారము ఎంత విలువైనదో నీకు తెలుసు, లేకపోతే అంతకన్నా డబ్బు, ఆస్తి ఎంత విలువైనదో నీకు తెలుసు. అవి తెలుసుకున్న వ్యక్తివి క్రైస్తవ జీవితము ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత విలువైనదో తెలుసుకోవాలా. క్రైస్తవ జీవితం అంటే మందిరానికి వెళ్ళి ఏదో టైం పాస్ చేయడానికి కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆదివారం నాడు వెళ్ళి, లేకపోతే పండగలకు వెళ్ళి, ఆయిల్ అనాయింటింగ్కి వెళ్ళి, అభిషేకాలకు వెళ్ళి, లేకపోతే సందర్భానుసారంగా వెళ్ళి దేవుణ్ణి స్తుతించుట కాదు. క్రైస్తవ జీవితం అంటే అది చాలా విలువైన జీవితము. క్రైస్తవ జీవితం అంటే అది చాలా ప్రాముఖ్యమైన జీవితము. ఆ జీవితంలో నీవు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో, నీ విలువైన జీవితము, నిన్ను నీ సమస్యల నుండి విడిపించే జీవితము, ఆయన కొరకు నీవు ఎప్పుడైతే నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటావో, ఆయన కొరకు ఎప్పుడైతే నీ శరీరాన్ని అపవిత్రము కాకుండా చూసుకుంటావో, ప్రభువు కొరకు నీ జీవితము ఎప్పుడైతే సమర్పించుకుంటావో, ఆయన నిన్ను గొప్ప దీవెనలకు వారసుడిగా చేస్తాడు, ఆశీర్వాదాలకు వారసుడిగా చేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం మనం చదువుకుందాం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావి, అవి లోక సంబంధమైనవి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దేవుని ఇష్టమైన యాగములు ఏంటంటే, సమస్యల్లో ఉన్నప్పుడు దిక్కులేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్రులకు మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో, ఆపదలో ఉన్న వ్యక్తులకు, సమస్యల్లో ఉన్న వ్యక్తులకు ఎప్పుడైతే దేవుని మాటలు చెప్పి వారి అవసరతలు మనం తీరుస్తామో, దేవునికి ఇష్టమైన యాగములు మనము చేస్తున్నాము. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఈ లోకంలో నిన్ను డబ్బు సంపాదించుకోమనో, లేకపోతే ఆస్తులు సంపాదించుకోమనో నా కుమారుడిగా ఉండమంటలేదు. నాకు ఇష్టమైన కుమారుడిగా ఉండాలంటే, ఈ లోకంలో అనేక మంది లేని వ్యక్తులు ఉన్నారు, అనేక మంది తల్లిదండ్రులను కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు, అనేక మంది తినడానికి తిండి లేని వ్యక్తులు ఉన్నారు, అనేక మంది భేద స్థితిలో ఉన్నారు. అనేక మంది సహాయం చేయండి, వారిని దేవుని ప్రేమ చూపించండి, వారికి దేవుని మనసును ప్రకటించండి. దేవుడు ఎంతో మందికి సహాయం చేశాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎంతో మందికి విడుదలిచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వైపు చూస్తారో, వారి జీవితము వెలుగుకరముగా మార్చబడింది, ఆశీర్వాదకరముగా మార్చబడింది. శరీరంలో ఉన్న ఆశలను చూడవద్దు, శరీరం కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ లోకము వైపు పరిగెత్తే వ్యక్తులు ఉండొద్దు. ఈ లోకములో ఉండేది ఏంటంటే తిండి, సుఖము, కోరికలు తీర్చుకోవడము, మద్యములు తాగడము, పాపములు చేయడమే ఈ లోకములో ఉన్నవి. క్రీస్తును తెలుసుకున్న వ్యక్తులు, ప్రభువుని ప్రేమించిన వ్యక్తులు, తన రక్తము ద్వారా ఆయన సొత్తుగా మార్చబడిన వ్యక్తులు, ఆయన బిడ్డలుగా, ఆయన్ని విలువ పెట్టి కొనబడిన వ్యక్తులుగా మీరున్నారు. మీరు దేవుని బిడ్డలు, మీరు విశ్వాసులు. నాకు ఇష్టమైన యాగములు మీరు చేయండి. కీడు చేయవద్దు, చెడ్డ మాటలు పలకవద్దు, అబద్ధములు చెప్పవద్దు.
నాకు ఇష్టమైన యాగములు చేయండి. ఎవరైతే అవసరతలో ఉన్నారో, విధవరాండ్రులకు, దిక్కులేని వ్యక్తులకు, సహాయంలో ఉన్న వ్యక్తులకు చేతనైనంత మట్టుకు మేలు చేయండి. వారి అవసరతలను తీర్చండి. వారిని ఎప్పుడైతే మనము ఆ విధంగా చేస్తామో ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ప్రభువు నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసే క్రియలన్నీ చూస్తున్నాడు. ప్రభువు నువ్వు చేసిన దాన్ని బట్టి నీవు ఏదైతే ఫలము అనేక మందికి ఇస్తావో, నీ దగ్గర ఉన్న దాంట్లో ఏదైతే అనేక మందికి ఇస్తావో, అలనాడు 2 కాసులున్న వ్యక్తి ఆమె దేవునికి ఇచ్చుటలో ఎక్కడా కూడా రాజీ పడలేదు. ఉన్న దాంట్లో సమస్తము ఇచ్చింది. ఉన్న దాంట్లో సమస్తము దేవుని కొరకు ఇచ్చింది కనుక దేవుడు హెచ్చించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, లైవ్ లో చూస్తున్న ప్రియ బిడ్డలారా, యూట్యూబ్ లో చూస్తున్న మా ప్రియ బిడ్డలారా, ఈ దినమున ప్రభువు మీ జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువు మీ జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. శరీరమును ఇష్టపడకుండా ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇది తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి దేవుడి వలన వచ్చినవి కావు. నీలో ఉన్న కోరికలు నెరవేర్చుకుంటా, లేకపోతే నీలో ఉన్న ఆశలు నెరవేర్చుకుంటా, ఈ శరీరముతో అవి దేవుడిచ్చినవి కాదు. ఆయన మంటితో మనల్ని నరునిగా సృజించాడు. తన జీవాత్మను మనం ఓదగా నరుడిగా ఈ లోకములో మనం ఉంటున్నాము. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా లోకములో నాశనము కోరుకుంటున్నాము. లోకములో పాపము గుండా పరిగెత్తే వ్యక్తులుగా ఉన్నాము. మనల్ని ఎల్లప్పుడూ కూడా పవిత్రతలో ఉంచుకోవాలా, పవిత్రముగా పరిశుద్ధముగా ఉంచుకోవాలా. మన జీవితము విలువైన జీవితము. ఈ శరీరము చాలా విలువైన శరీరము. ప్రభువుని ప్రేమించిన మనము, ప్రభువు కుమారులుగా, ప్రభువు శిష్యులుగా ఉన్న మనము, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్న మనము ఆయన్ని ఎల్లప్పుడూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయనకి ఇష్టమైన యాగములు చేయాలి. ఇవి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. పరలోకపు నిరీక్షణ మనకు చాలా అవసరము. ఆ నిరీక్షణ కొరకు మనము ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలా. సమాజముగా, సహవాసముగా, మందిరంలో దేవుని స్తుతించి దేవుని కొరకు, దేవుని రాజ్యము కట్టడానికి, అనేక మందిని నీతిమంతులుగా చేర్చడానికి, అనేక మందిని ఆ నిత్య నరకాగ్నిలో నుండి తప్పించడానికి మనము సంఘములో దేవుణ్ణి ఆరాధించాలా. సమాజముగా కూడుట అవసరము. వ్యక్తిగత క్రమశిక్షణ మన జీవితంలో ఉండాలా. భయభక్తులు కలిగి ప్రభువు యందు మనము ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలా. అదే విధముగా పరిశుద్ధ పరలోకము మనము చేరే వ్యక్తులుగా మనం ఉండాలా. పరలోకము చేరే వ్యక్తులుగా ఉండాలా. చివరిగా 2 విషయాలు మనం చూసుకుని ముగించుకుందాం. మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు అని జీవించాలా. ఎందుకంటే ఆయన రక్తము ద్వారా మనము కడగబడ్డాము. ఆయన మంటిని తీసుకుని మనుషులుగా ఒక ఆకారము రూపొందించి తన జీవాత్మను మనలో ఓదగా నరునిగా ఈ లోకములకు వచ్చాము. మనము మన సొత్తు కాదు, ఆయన రక్తం ద్వారా మనము కడగబడి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనము ఉన్నాము. మన సొత్తు కాదు, దేవుడి సొత్తు అని మనము జీవించాలా. దేవుడి సొత్తు అని జీవించాలా. క్రీస్తు రక్తము చేత మనము కొనబడిన వ్యక్తులము. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలా. క్రీస్తు రక్తము చే విమోచించబడిన వారము మనము మన పాపాలను విడిచిపెట్టాలా. విలువ పెట్టి కొనబడిన మనము ఎవరి వైపు ఉండాలా? దేవుని వైపా, లేకపోతే ఈ లోకంలో సాతాను వైపా, ఈ లోకంలో విగ్రహాల వైపు ఉండాలా? ఆలోచన చేసుకో. విలువ పెట్టి కొనబడిన వారులారా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు ఏ వైపు ఉండాలా? దేవుని వైపా, సాతాను వైపా? ఆలోచన మీదే. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన ప్రజలు కనుక దేవుని సొత్తు అని జీవించే అట్టి కృప ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. కృప కలిగిన దేవా, జీవము గల తండ్రి,
నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించాము తండ్రి. దేవా, అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా ఉంచి దేవా, మీరు ఎల్లప్పుడూ అనేక ఆత్మలను రక్షించుటకు దేవా, వాక్యము ద్వారా అనేక మంది పడిపోయిన బిడ్డలను మార్పు కలిగి జీవించడానికి మీరే కృప చూపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈ దినమున మనము ప్రభు బలలో పాల్గొంటున్నాము. ప్రభు బలలోకి వెళ్ళబోయే మనము మన జీవితము ఎప్పుడైతే ఆయన రక్తంలో మనము మన జీవితాన్ని కడుక్కున్నామో, ఏదైనా మన ప్రభువు రక్తము, ఆయన రక్తాన్ని, ఆయన శరీరమును మనము స్వీకరిస్తున్నాము. ప్రభు బలలో పాల్గొనేవారు కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించాలా. ఎందుకంటే నీ జీవితము చాలా విలువైనది, నీ జీవితము చాలా ప్రాముఖ్యమైనది. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. ఈ రొట్టె రసము సిలువలో మన కోసము త్యాగము చేశాడు. సిలువలో ఆయన్ని కొరడా దెబ్బలతో ఆయన శరీరము చీల్చివేశారు. ఆయన రక్తము చిందించబడింది. ఇది ఆయన రక్తము, ఇది ఆయన శరీరము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులను బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఇది ప్రభువు శరీరమని, ప్రభువు రక్తమని మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటకై ఇది చేసుకోవాలా. ఎందుకంటే మన కోసము, మన పాపముల కోసము సిలువలో మరణించిన దేవుడు ఆయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు మనల్ని మనం పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ రొట్టె రసమును ఎవరైతే ప్రభు బలలో పాల్గొనే వ్యక్తులు ఈ రొట్టె రసము కోసము ప్రార్థన చేసుకోండి. కృప కలిగిన దేవా, జీవము గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, అలనాడు పాప జీవితంలో చచ్చిపడి ఉన్న మమ్మల్ని మీ రక్తములో విడిపించారు. మీ రక్తములో మమ్మల్ని కడిగి పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసావయ్యా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, నీ బలలో చేయవేయటకు ఏ అర్హత, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి దేవా మీ బలలో చేయవేయడానికి దేవా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా పాపములను, మా దోషములను క్షమించవయ్యా. అందుని బట్టి నీకు వందనాలు. ఇంకను దేవా మా జీవితాంతము వరకు నీ మరణ పునరుద్ధాన దినములను మేము మీ పుట్టుకను ప్రకటించే బిడ్డలుగా మేము ఉండటకు కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, నీ బలలో చేయి వేయిచుండగా ఇంకను మా జీవితంలో చేదైన వేర్లు, నీకు ఆయాసకరమైనవి, నీకు దుఃఖకరమైనవి ఏదైనా ఉంటే దయతో మీరే క్షమించండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మారు మనసు పొంది
రక్షణ అనుభవములకు వచ్చిన వ్యక్తులు ఈ బల్లను స్వీకరించవచ్చును. అంతేకాని స్వస్థతలు జరుగుతాయి లేకపోతే రోగములు పోతాయి అని ఈ బల్లలో స్వీకరించకూడదు. ఎవరైతే మారు మనసు రక్షణ బాప్తిస్వము తీసుకున్న వ్యక్తులు ఈ బల్లలో పాల్గొనవచ్చు. ఒక పాట పాడుచుండగా మనము బల్లలో పాల్గొందాం. థ్యాంక్ యూ జీసస్.